రైట్ కొన్ని అంశాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ డాక్టర్ కరాటే రాజన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఏ విధంగా చూస్తా ఉన్నారన్న ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే పోతిరెడ్డిపాడుతోటి కృష్ణా నీళ్ళు అన్నిటిని ఎత్తుకొని పోయినరో ఇప్పుడు గోదావరి నీళ్ళని ఎత్తుకుపోయేటందుకు ఇక్కడ నుంచి తమిళనాడుకు తీసుకుపోయేటందుకు ప్లాన్ వేసి బనకచెర్ల ప్రాజెక్ట్ అని ముంగడ పెట్టుకొని ముందడికి వస్తారన్న. ఏ విధంగా చూస్తా ఉన్నారు, ఏం చెప్తారు దీని మీద? తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఈ రాష్ట్రంలో 52 సంవత్సరాల కళ ఏదైతే ఉందో, తెలంగాణ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, నీళ్లు నిధులు నియామకాలని, మా మొదటి ట్యాగ్ లైన్ నీళ్ళు అనేది. ఆ నీళ్ళు ఎత్తుకుపోయే కుట్ర ఈనాటిది కాదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సమైక్యాంధ్రతో ఉన్నప్పుడు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ భూములను ఎడారి చేయడమే ప్రథమ ధ్యేయంగా ఉన్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు కుట్రబన్ని, ఆనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం జలదోపిడీ చేసి జలయజ్ఞం చేసి ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని మొత్తం ధనయజ్ఞం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్ని ఆ రోజు ఆంధ్రాకు ఎత్తుకుపోయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. ఈరోజు కూడా తన గురువుకు గురిదక్షిణగా ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరాన్ని ఎండబెట్టి, ముఖ్యంగా గోదావరి వరద జలాలు ఏవైతే నీళ్లు ఉన్నాయని చెప్పేసి గోదావరి వరద జలాలకు సంబంధించినటువంటి నీళ్లు మేము వరద నీళ్లు వాడుకుంటాము, ఆంధ్రాకి ఏమని చెప్పేసి, ఆంధ్రాకు తెలంగాణకి ఏం నొప్పి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేసినటువంటి చరిత్ర మీది కాదా? తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి మోసం చేసి కేంద్రంలోని పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అన్యాయం చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్మించదలచబెట్టినటువంటి లేకపోతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల కానీ, లేక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఎస్ఎల్బిసి కానీ, లేకపోతే ఇక్కడ కాళేశ్వరం కానీ అన్ని అనుమతులు ఉండి 60-50 సంవత్సరాలుగా అనుమతులు పొంది ఆన్గోయింగ్ ఉన్న ప్రాజెక్టుల పైన కపట బుద్ధి 2 కళ్ళ సిద్ధాంతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లపైన కంప్లైంట్ వేసిండు. ఇక్కడి నుండి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, లేకపోతే కేఆర్ఎంబి కానీ, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కానీ, లేకపోతే జిఆర్ఎంబి కానీ ప్రతి దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చి తెలంగాణ పైన అక్కసి వెలగక్తూ మొన్న నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు అంటుండు కదా చంద్రబాబు. ఈ రోజు నాడు 28/4/2015 నాడు, 28/5/2015 నాడు స్వయంగా చంద్రబాబు నాయుడు ఇందాక మా గౌరవ పెద్దలు పార్టీ నాయకులైనటువంటి హరీష్ రావు గారు ఇందాకనే చెప్పారు, డాక్యుమెంట్స్ కూడా పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిండు. 28/4/2015 నాడు ఒక లేఖ రాసిండు. స్వయంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖ 18/6/2014 నాడు లేఖలు రాసి ప్రాజెక్టులను మొత్తం అడ్డంగా దొరికినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు గారు ఆ దొంగ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలియదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యం తెలిసి ఉంటే, తెలంగాణ రైతుల గోస తెలిసి ఉంటే, తెలంగాణ ట్యాగ్లు అయినటువంటి నీళ్ల బాధలు తెలిసి ఉంటే ఈ రకంగా ఈరోజు తెలంగాణకు ఎడారి చేసే కుట్ర జరుగుతున్నా కూడా, తెలంగాణ నీటి దోపిడీ జరుగుతూ ఉన్న దానిపై నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు మన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. కానీ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, రాజకీయాలు అసలే చేయనటువంటి పార్టీ, ప్రజల ఆకాంక్షనే ముఖ్యమైన తెలంగాణ ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల యొక్క ఆవేదనను, రైతుల ఆవేదనను, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కొరకు వాళ్ళకు నిద్ర తట్టి లేపుతా ఉన్నా కూడా వాళ్ళకి సిగ్గు రావట్లేదు. కానీ ఇంకా బుద్ధి జ్ఞానం రాకుండా ఇంకా తెలంగాణ నీళ్ళు దోపిడీ చేసుకుంటా పోతూ ఉంటే పాత లెక్కలు, పాత నోట్లు, పాత లెటర్లు, అంటే ఈ ప్రెస్ మీట్కు ముందు ఏదో లేఖలు రాసినట్టుగా దొంగ అబద్ధాలు, దొంగ పత్రాలు సృష్టించడంలో వాళ్ళ దొంగ బుద్ధిని చూపించుకుంటున్నారు. మిగులు జలాలనే పట్టుకొని పోతాము, ఇంకా తెలంగాణ నీళ్ళని ముట్టమని మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర పైన కానీ, లేకపోతే కర్ణాటక మన కృష్ణా పైన కానీ మిగులు జలాలు ఎక్కడ లేవు. సంవత్సర కాలంలో మిగులు జలాలు రావు. వరద జలాలే వస్తాయి. నికర జలాలు వరద జలాల పైన ఉంటాయి కానీ మిగులు జలాల పైన ఉండవు. వరద జలాలను వాడుకుంటామంటున్నారు. వరద జలాల లెక్కలు తీసుకుంటే మాకు రావాల్సినటువంటి టీఎంసీల నీళ్లు మేము వాడకుండా ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ఖాళీ చేసిండో, కాళేశ్వరాన్ని ఖాళీ చేసే కుట్రనే కాళేశ్వరాన్ని మొత్తాన్ని కూడా కూలిందని చెప్పేసి అబద్ధాలు ప్రచురించి కాళేశ్వరం నీళ్లు దోచుకుపోవడానికి ఆంధ్ర చేస్తున్నటువంటి ప్రయత్నానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన యొక్క అవకాశం కల్పించిండు. లేకపోతే కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజీలు, రిజర్వేయర్లు మొత్తం నింపుకుంటే ఈరోజు ఆ వరద జలాలు అక్కడికి పోవు కదా. దాంతో గోదావరి బనకచెర్ల కట్టరు కదా. గోదావరి బనకచెర్లకు మన ఏదైతే డిలిమిటేషన్ కమిటీ ఉందో, ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారము ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం అనుమతి తీసుకోవాలి. అంతర్రాష్ట్ర జల ఒప్పందాల భాగంగా దానికి అవకాశం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటివి ఏమి ఇవ్వకుండా దానికి చూసి చూడనట్టుగా వివరించడమే కాకుండా
50% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అసలు అనుమతి లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ మిషన్ లేదు, గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ మీద లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండానే కేంద్రంలో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 50% ఖచ్చితంగా నిధులు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ FRBM ఏదైతే FRBM అనుమతికి మించి కూడా 50% అప్పు తీసుకోవడానికి అవకాశం చంద్రబాబు నాయుడు మోడీ ఒక్కటే ఇప్పుడు నీళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాలి, నీళ్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మన లైన్ నీళ్లు మెయిన్, నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి మరి నీళ్ళని ఎత్తుకపోతా ఉంటే సప్పుడు చేయక ఊకున్నారు. దాని వెనక అంతరార్థం ఏమై ఉంటదండి? గురు దక్షిణ దీంట్లో క్లియర్గా ఏముంది? చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర రైతులను ఎడారీ చేసి మన భూములను ఎడారీ చేసి గురు దక్షిణగా నేను చంద్రబాబు నాయుడు దగ్గర బానిస బతుకులు బతికిన, చంద్రబాబు నాయుడు దగ్గర బానిస బతుకు చేసిన, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాళ్ళ చెప్పులు కడిగిన కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ నీళ్లు మొత్తం అందిస్తే చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో మాట్లాడి ఆయనకు ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు దాని నుంచి రిలీఫ్ పొందడానికి అలాంటి చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన. ఎందుకంటే మొన్ననే ఢిల్లీ నుంచి గౌరవ దేశ ప్రధాని గారు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుండ్రు? ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర చదరపు మీటర్లకు 100 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఇది RR ట్యాక్స్ అన్నారు. అలాంటి ట్యాక్స్ పైన చర్యలు తీసుకోకుండా, ఓటుకు నోటు కేసులో జైలుకు పోకుండా ఇలాంటి అన్ని తతంగాలు చేయడానికి, చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకోవడానికి, చంద్రబాబు నాయుడు గురుదక్షిణ ఇవ్వడానికి, తన కేసుల నుండి తన యొక్క పాలన అడ్డంకులు రాకుండా, కేంద్రం ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాలుగా రక్షణ పొందడానికి తెలంగాణ ప్రయోజనాలు మొత్తం కూడా ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. లేకపోతే నీళ్ళు ఎత్తుకోపోతుంటే దొంగ మరి ఆపడా, లేకపోతే ఒక లేఖలు రాయడా, లేకపోతే ప్రజలను చెప్పడా, అన్ని రకాలుగా అడుగుతా ఉన్నాం. ఎందుకు స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు పెట్టరు? ఎందుకు అఖిలపక్ష సమావేశాలు పెట్టరు? ఎందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయరు? ఎందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోయి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు? ఇవన్నీ కూడా మేము వస్తామన్నా కూడా అతను చీమ కుట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఆయనకు పట్టవు, కాకపట్టవు. రైట్. నిన్న మొన్న చూసినాం మనము దాదాపు తెలంగాణ ఉద్యమ చరిత్ర తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డే 1 నుంచి ఇదే తెలంగాణ CMO నుంచి తెలంగాణ చరిత్రను తీసేసి ప్రయత్నం తీసేసిరు. కేసీఆర్ చరిత్ర కూడా కనబడకుండా చేసిండ్రు. నిన్న మొన్న మనం చూసినాము తెలంగాణ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలు దాంట్లో నుంచి ఉద్యమ చరిత్ర తీసేసిండ్రు. ఏ విధంగా చూస్తూ ఉన్నారన్న? తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆయనకు తెలియదు, తెలంగాణ బలిదానాలు తెలియదు, తెలంగాణ విద్య అమరుల యొక్క ఆకాంక్ష తెలియదు, తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1200 మంది చనిపోయి మాలాంటి ఉద్యమకారుల అందరం కూడా పోలీసు లాఠీలకు, తూటాలకు, కేసులకు, పారామిలిటరీ బలగాలకు మేము భయపడకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేసి భారతదేశంలోనే ఉద్యమం అంటే ఇది, ప్రపంచంలోనే ఉద్యమం అంటే ఇది అని నిరూపించి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పార్లమెంటు ప్రక్రియ ద్వారా. అయితే దాన్ని ఆయన ఉద్యమం చేయలే, ఆయన ఉద్యమ నేపథ్యం తెలియదు. ఈ ఉద్యమాలు ఎందుకు, ఈ భవిష్యత్ తరాలకు కూడా ఈ తెలంగాణ ఉద్యమాన్ని తూడ్చిపెట్టేయాలి, నేనే ఉండాలి అనే ఒక కుట్రతో కుతంత్రాలతో చేస్తున్నటువంటి పటం. కానీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇలాంటి రాచరిక వ్యవహారాలు చేసినటువంటి రాజులను కూడా తరిమిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంది. ఆఫ్టర్ ఆల్ నీవెంత 3 సంవత్సరాలలో నిన్ను ప్రజలు మళ్ళీ కర్రుగాల్చి వాతబెట్టి ప్రజలు నిన్ను ప్రజాక్షేత్రంలో బొందబెడతారు. మళ్ళీ తెలంగాణ యొక్క ఆత్మగౌరవం, తెలంగాణ యొక్క పోరాట పటిమ, తెలంగాణ యొక్క చరిత్రను ఖచ్చితంగా మళ్ళీ రాసుకుంటాం. తెలంగాణ పిల్లలు చదువుకోవాల్సిన బడి పుస్తకాల మీద దొడ్డి కొమరయ్య బొమ్మ ఉంది. ఆ బొమ్మను తీసేసి ఎలా సైబర్ టవర్స్ పెట్టుకున్నాడు. ఏం చెప్తారు? ఏమంటున్నానంటే అది చంద్రబాబు నాయుడుకు గురి దక్షిణ. సైబర్ టవర్స్ ఏందనేది ఎందుకు పెట్టుకుంటున్నారు? దొడ్డి కొమరయ్య తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి పోరాట పటిమ కానీ, లేకపోతే తెలంగాణ బిడ్డల యొక్క మాలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఉద్యమం చేసినటువంటి వాళ్ళ చరిత్ర కనుమరుగు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలన్నీ కూడా పట్టాపంచలైతే తెలంగాణ ప్రజలు ఆషామాషి వాళ్ళు కాదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ ఇక్కడ ప్రతి రకాలుగా బండెనక బండి గట్టి ఏ బండ్లా వస్తావు నా కొడుకు అని చెప్పేసి పాట పాడి కారం చల్లినటువంటి చరిత్ర ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో 4 పాఠ్య పుస్తకాలలో దొడ్డి కొమరయ్యలోదో, చాకలి ఐలమ్మదో, తెలంగాణ ఉద్యమకారులదో, లేకపోతే కేసీఆర్ గారి చరిత్రను తూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గుండెలో ఉన్నటువంటి చరిత్ర ఆయన తూర్చడం సాధ్యం కాదు. పుస్తకాలలో తాత్కాలికంగా నీ పరిపాలనలో నువ్వు తూర్చేస్తావేమో కానీ ప్రజల గుండెల్లో, తెలంగాణ 4 కోట్ల ప్రజల గుండెల్లో రాత రాసి అంటే సువర్ణాక్షరాలతో రాసినటువంటి చరిత్ర కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో తూర్చిపెట్టే ప్రసక్తే లేదు.
మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. మళ్ళీ గొప్పగా సువర్ణాక్షరాలతో ప్రతి పాఠ్యాంశాలలో ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు, మేధావుల నుంచి కార్మికుల నుంచి మేధావుల వరకు, కర్షకుల నుంచి పైన ఉన్నటువంటి రాజకీయ నాయకుల వరకు, చిన్న కుగ్రామం నుంచి దేశ పార్లమెంటు దాకా తెలిసే విధంగా తెలంగాణ చరిత్రను నిర్మించుకుంటాం, రాసుకుంటాం. ఖచ్చితంగా భవిష్యత్తు తరాలు మా గురించి మాట్లాడేటట్టుగా తెలంగాణ యొక్క చరిత్రను, తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని, తెలంగాణ యొక్క విశిష్టతను, తెలంగాణ చరిత్ర పోరాటాన్ని మేము మళ్ళీ ఇంకొకసారి సువర్ణాక్షరాలతో రాసుకొని ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ.